గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్, ఆర్ఆర్బీ గ్రూప్ బి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఉంటుంది. అది నిన్ననే అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అయింది, షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ గవర్నమెంట్ జాబ్స్ అయి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని కూడా కొంచెం చూసుకోండి. ఎందుకంటే జనవరిలో అప్లికేషన్స్ ఉన్నాయి, ఫిబ్రవరిలో ఆన్లైన్ అప్లికేషన్ అయిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 5 to 6 months 2025 లోనే ఎగ్జామ్ ఉంటుంది. అంటే 2025 అక్టోబర్ వరకు లేదంటే సెప్టెంబర్ వరకే ఎగ్జామ్ ఉంటుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 32,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో 10th క్లాస్ తోటి పోస్టులు ఉంటాయి, ఐటీఐ తోటి కొన్ని పోస్టులు ఉంటాయి. 32,000 పోస్టులల్లో లాస్ట్ టైం నోటిఫికేషన్ 2018-19లో వచ్చింది. అప్పుడైతే 60,000-70,000 వేకెన్సీ ఉంటుండే. ఈ 32,000 వేకెన్సీ కూడా పెంచుతారు, ఓకేనా. సో దానికి సంబంధించి ఇంక్రీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే రిలీజ్ అయింది 32,000 వేకెన్సీస్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇండియన్ రైల్వేస్, సింపుల్గా ఉంటుంది ఎగ్జాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచే చదువుకోరు. ఎందుకంటే జనవరిలో అప్లికేషన్స్ ఉన్నాయి, ఫిబ్రవరిలో అప్లికేషన్స్ అయిపోతాయి, డేట్ అయిపోతుంది. అది అఫీషియల్గానే రిలీజ్ అయింది నోటీసు మనకు ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ కూడా అప్లికేషన్ డేట్ అయిపోయినాక ఒక 6 months తర్వాతనో ఉంటుంది, ఆగస్టులోనూ సెప్టెంబర్లోనూ ఎప్పుడో ఉంటుంది. ఈ 2025లోనే ఎగ్జామ్ ఉంటుంది. మీరు కరెక్ట్ ప్రిపేర్ అయ్యి కరెక్ట్ మంచిగా కాన్సన్ట్రేషన్ చేస్తే 2025 ఎండ్ లేదంటే 2026 స్టార్టింగ్ కల్లా అయిపోతుంది, రిక్రూట్మెంట్ అయిపోతుంది. 2026లో మీరు జాబ్లో కూడా ఎక్కుతారు. సో మ్యాక్సిమం ఇది గ్రూప్ డీకి సంబంధించి ఆర్ఆర్బీ. ఆ నోటీస్ ఏమొచ్చింది అనేది ఒకసారి చూద్దాము. సో చూసిన తర్వాత మీరు ఇప్పటి నుంచి కొంచెం అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ కావాలి, ఓకేనా. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈరోజు అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నా. ఏంటంటే అది మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి, ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది షార్ట్ నోటీస్, ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. సో దానికి సంబంధించి అయితే వీడియో చేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఆర్ఆర్బీ నుంచి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 8/2024. సో దీనికి సంబంధించింది రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పోస్ట్. అంటే లెవెల్ 1 అంటే గ్రూప్ డి అన్నట్టు, ఓకేనా. గ్రూప్ డిలో ఆర్ఆర్బీ గ్రూప్ డి అంటే రైల్వేలో చిన్న చిన్న పోస్టులు అన్నట్టు. గ్రూప్ డి అంటే చాలా చిన్న పోస్టులు ఉంటాయి. సో దీనికి శాలరీ కూడా మంచిగా వస్తుంది, ఒక 30,000+ వస్తుంది శాలరీ. సో ఇది అన్నట్టు. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 23 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. 2025 జనవరి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 22 ఫిబ్రవరి, అంటే 1 month ఉంది చూడండి. జనవరిలో 23కి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 22, 2025 అప్లికేషన్ అయిపోతుంది. సో ఫుల్ నోటిఫికేషన్ కూడా మనకి జనవరిలోనే వస్తుంది. దానిలోనే ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, అందులో క్వాలిఫికేషన్ ఏంది అని ఉంటుంది. జస్ట్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో 10th తోటి పోస్టులు ఉంటాయి ఇవన్నీ, 10th క్లాస్ తోటి. అండ్ ఐటీఐ ఉంటే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. 10th ఐటీఐ తోటి పోస్ట్ ఉంటాయి. సో కొన్ని 10th తోటి ఉంటాయి, కొన్ని ఏమో ఐటీఐ తోటి ఉంటాయి. ఎందుకంటే రైల్వే కదా, రైల్వేలో ఐటీఐ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది. ఐటీఐ తోటి ఎక్కువ పోస్టులు ఉంటాయి. ఓన్లీ 10th ఉన్నా కానీ, ఐటీఐ లేకున్నా కానీ కొన్ని పోస్టులు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, టోటల్ వేకెన్సీస్ 32,000, అంటే 32,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో లాస్ట్ టైం నోటిఫికేషన్ 2018-19 వచ్చింది. అప్పుడైతే ఫుల్ ఉండే పోస్టులు, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. సో 18 to మనకి ఎంత 32,000 పోస్టులు ఉన్నాయి. 32,000 పోస్టులు. ఏజ్ వచ్చేసి 18 to 36. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సి అనెక్సర్ ఏ అని ఉంది. అంటే డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అంటే ఎన్ని పోస్టులకి 10th క్లాస్ ఉంది, ఎన్ని పోస్టులకి ఐటీఐ ఉంది అనేది డీటెయిల్ వస్తుంది. ఇనీషియల్ పే వచ్చేసి 18,000 బేసిక్ పే. ఇది బేసిక్ పే 18,000. దీనికి అలవెన్సెస్ అన్నీ కలుపుకొని చెప్పిన కదా 30,000+ వస్తుంది. ఆల్రెడీ లాస్ట్ రిక్రూట్మెంట్లో జాబ్ కొట్టిన వాళ్ళు నాకు కాంటాక్ట్లు ఉన్నారు, మా ఫ్రెండ్స్. నేను వాళ్ళని కనుక్కున్నా. సో 30,000, 31,000, 32,000 అట్లా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే, రైల్వే జోనల్ వైజ్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ గివెన్ ఇన్ అనెక్సర్ బి. డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చూస్తుంది. దిస్ ఇంక్లూడ్స్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఇన్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్. మనకి ఎట్లా అంటే కోవిడ్ రావడం వల్ల ఈ 18 to 36 ఏజ్ లిమిటే ఎక్కువ అనుకుంటే, ఈ 36కి కోవిడ్ వల్ల ఇంకో +3 యాడ్ అయింది. అంటే 36 + 3 39 వరకు వెళ్తుంది ఏజ్. సో చాలా ఏజ్ ఉంటుంది. 36, 35 వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెడికల్ కూడా సింపుల్గానే ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్, మెడికల్ సింపుల్గానే ఉంటుంది. అండ్ రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మన రిజర్వేషన్లు మనకు ఉంటాయి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 500 ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీలకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఫీమేల్ అమ్మాయిలకి, అండ్ ఈబీసీ వాళ్ళకి, మైనారిటీ కమ్యూనిటీస్ వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. సో నార్మల్ బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి అయితే 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ఈ 250 ఉండి 500 అప్లికేషన్ ఫీజు, అందులోంచి మనకి అమౌంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకే పడుతుంది. ఈ 500కి వెళ్ళి ఒక 400 రిటర్న్ అవుతాయి. ఈ 250కి వెళ్ళి ఒక 200 రిటర్న్ అవుతాయి. మనం అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని మంత్స్కి మన మనీ మనకే రిటర్న్ చేస్తారు. సో అది అన్నట్టు. సో హౌ టు అప్లై అంటే ఫర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అవైలబుల్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ RRB. Candidates are advised to refer only to the official websites RRB as mentioned below. మనకి అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ జనవరిలో వస్తుంది. అప్లికేషన్ డేట్స్ చూసుకున్నారు కదా, అప్లికేషన్ డేట్స్ అయితే మనకి జనవరిలో స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరిలో అయిపోతుంది. ఫిబ్రవరిలో అయిపోయిన తర్వాత ఈ 2025లోనే ఎగ్జామ్ కూడా ఉంటుంది. 2025 ఎండ్ వరకు ఉంటుంది. ఒక్కటే ఎగ్జామ్, ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంటుంది. మనం ఆ ఎగ్జామ్ మంచిగా రాస్తే ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఇప్పుడైతే 32,000 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి చదువుకోండి. సేమ్ అదే అర్థమెటిక్ ఉంటుంది, అదే రీజనింగ్ ఉంటుంది, అండ్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇంగ్లీష్ ఉండదు ఇందులో. రైల్వేస్లో ఇంగ్లీష్ అనేది ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది. ఓకేనా? సో జనరల్ స్టడీస్ అంటే నార్మల్గా జీకే ఉంటుంది మనకి, హిస్టరీలు, పాలిటీలు, ఎకానమీలు, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించింది జీకే మొత్తం చదువుకోవాలి. ఇక అర్థమెటిక్, రీజనింగ్ కూడా కంపల్సరీ చదవాల్సిందే. ఇంగ్లీష్ అయితే ఉంటుంది దీనికి సంబంధించింది. ఈ ఎగ్జామ్స్లలో సిలబస్లలో ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా 100 మార్కులకే ఏమో ఉంటుంది. సో అది అన్నట్టు. ఎందుకు ఇంటిమేట్ చేస్తున్నా అంటే రైల్వే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చదువుకుంటారని ముందే చెప్తున్నా దానికి సంబంధించింది. ఓకేనా? సో ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.